పెట్టుబడులపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారింది పరిస్థితి. సీఎం రేవంత్ అమెరికా టూర్పై దుష్ప్రచారం చేయొద్దు అని మంత్రి సురేఖ ఆరోపిస్తున్నారు. పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ శ్రమిస్తున్నారని, కాంగ్రెస్ తరహాలో మేము డ్రామాలు చేయట్లేదని చెప్పి కౌశిక్ రెడ్డి అంటున్నారు. కేటీఆర్ గొప్ప కంపెనీలను తీసుకొచ్చారని దానికి కౌంటర్ ఇస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పెట్టుబడులపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుంది. సీఎం రేవంత్ అమెరికా టూర్పై దుష్ప్రచారం చేయొద్దని మంత్రి సురేఖ అంటున్నారు. పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ ఎంతో శ్రమిస్తున్నారు అంటున్నారు సురేఖ. అయితే కాంగ్రెస్ తరహాలో మేము డ్రామాలు చేయలేదు అంటున్నారు కౌశిక్ రెడ్డి. కేటీఆర్ నిజంగా గొప్ప కంపెనీలను తీసుకొచ్చారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటూ అన్న పరిస్థితి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఆల్రైట్, ఈ పెట్టుబడుల వార్లో ముందుగా సురేఖ, మంత్రి సురేఖ ఏం కమెంట్ చేశారో ఒకసారి చూద్దాం. ప్లే. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా గత ప్రభుత్వంలో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి ఏం చేశాడో ఆయనకు తెలుసు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో, ఏ కంపెనీలలో ఆయనకు లావాదేవీలు ఉన్నాయో, వెళ్ళినప్పుడల్లా ఏం ఒప్పందాలు జరిగినాయో అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి పెట్టుబడులు రావాలి, మరి ఇక్కడ రెవెన్యూ పెరగాలి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు పెట్టుబడుల కోసం అమెరికాకి వెళ్తే మరి ఆయన తమ్ముడిని బద్నాం చేస్తూ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. చూసారుగా, సురేఖ కామెంట్స్ విన్నారుగా. ఇప్పుడు బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఉన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఇలా మేము ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినప్పుడు ఏమన్నా చేస్తాం? అరే మీ లెక్క మేము డ్రామాలు చేయలేదయా. బాజాబ్తు ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు బయటికి పోయినప్పుడు ఈ బోడీ లాంటి కంపెనీలు తీసుకురాలేదు. జబర్దస్త్ కంపెనీలు తీసుకొచ్చినాం, ఫాక్స్కాన్ని తీసుకొచ్చినాం, అమెజాన్ని తీసుకొని వచ్చిండు, అద్భుతమైన తీసుకొని వచ్చిండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు, అద్భుతమైన జాబులు క్రియేట్ చేసిండు. ఇది వాస్తవం కాదా? మీ లెక్క డ్రామాలు చేయలేమేం. మీరు ఈ 10 నెలలు అవుతుంది, ఒక్క గవర్నమెంట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిర్రా? ఒక్క ప్రైవేట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిర్రా? మీ లెక్క